మార్క్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ని ఇలా పెట్టేసుకోండి. ఈ మిషన్ అంచులు రెండు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే మనం నడుం పట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికి అవసరం అవుతుంది. బ్యాక్ పార్ట్ని తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, ఒక 1/2 ఇంచు తక్కువగా మార్క్ చేసుకొని ఇక్కడికి లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎటు సైడ్ అయినా ఒకవైపు ఫ్రంట్ పార్ట్ అని చెప్పి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇటువైపు 4 ఇంచెస్, ఇటువైపు 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి మనం ఎటు సైడ్ ఫ్రంట్కి మార్క్ చేసుకుంటామో అటువైపు నుంచి 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇటువైపు పై వైపుకి 2.7 ఇంచెస్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలి. మనకి షేప్ పట్టి మార్కింగ్ అనేది చాలా ఇలా చేసుకుంటే షేప్ పట్టి మార్కింగ్ అనేది మనకి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇలా క్లాత్ని ఇలా తిప్పుకొని మళ్ళీ ఈ 4 ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ వైపు మనకి వంక తిరిగినట్లుగా షేప్ పట్టి మనం ఉక్సులు పట్టి వేసుకున్నప్పుడు వంక తిరిగినట్టుగా రాకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచు వరకు కట్ చేసుకోవాలి. క్రాస్గా అనేది కట్ చేసుకొని ఇటువైపు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్